మెరుగైన చాలా అద్భుతంగా షైన్ అయ్యే హెయిర్ మీ సొంతం అవుతుంది. ముందుగా వీటిని నీళ్ళల్లో వేసి వేడి చేసి పక్కకు పెట్టుకోండి. నానుతున్నాయండి, సోక్ అయ్యాయి. ఎప్పుడైతే వేడి నీళ్ళతో సోక్ అవుతాయో నురుగు అనేది బాగా వస్తుంది. సో గిన్నెలో తీసుకొని వాటిని సోక్ చేయండి. కాసేపు వేడి నీళ్ళతో కాచి పక్కకు పెట్టుకోండి. దగ్గరగా చూపిస్తున్నాను, జూమ్ పెట్టి చూడండి. ఇది రీటా, న్యాచురల్గా మన చెట్టు నుంచి వచ్చిన షాంపూ, సోప్ నట్. ఓకే, ఇది షికాకాయ్, ఇది కూడా చెట్టు నుంచి మనకు అద్భుతంగా నేచర్ ఇచ్చిన గిఫ్ట్. ఈ రెండింటిని కలుపుకొని మీరు వాడే ఒక మగ్గు తీసుకొని ఆ మగ్గులో వేసుకోండి. అదే వేడి నీళ్ళు కొన్ని తీసుకొని బాగా కలుపుకోండి. కలుపుతున్నప్పుడుగా మీకు ఎలా నురుగు వస్తుందో చూస్తున్నారు కదా, చూడండి. మీరు అలాగే దాన్ని షేక్ చేస్తూ కంప్లీట్గా మీరు దాన్ని ఆ రెండింటిని మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుంటే మీకు మంచి ఫోమ్, న్యాచురల్ ఫోమ్ అండి. ఏదో షాంపూస్తో వచ్చే ఆర్టిఫిషియల్ సోంపు కాదండి అది, సోప్ కూడా కాదు, మంచి ఫోమ్తో వచ్చే న్యాచురల్ ఫోమ్. సో వీటిని ఇలా హ్యాపీగా కంఫర్ట్గా కొంచెం ఓపికతో చేసుకుంటే మనకు కావాల్సిన షైన్ అయ్యే హెయిర్ మీ సొంతం అవుతుంది. సో ఇలా నురుగు వచ్చిన వాటిని రెడీ చేసి పెట్టుకొని స్నానానికి వెళ్ళిపోవాలి. సో ఒక కండిషన్ అండి, కంపల్సరీ పేషెన్సీ అనేది అవసరం. నేను ఆర్టిఫిషియల్గానే వాడుకుంటాను, నేను ఇలాగే చేస్తానంటే ఎవరించాలి. చూస్తున్నారు కదా, నా చేతిలో ఉంది న్యాచురల్ షాంపూ, 2 కాంబినేషన్ ఆఫ్ రీటా అండ్ షికాకాయ్. వాటిని బాగా కలిపేసుకున్నాను. సో హెయిర్కి అలా పట్టించేసరికి చూసారా, మీరు న్యాచురల్ షాంపూ వాడినట్టుగానే నా హెయిర్ పైన నేను రుద్దేసుకుంటున్నాను. చూడండి, నేను 2 ఇయర్స్ నుంచి షాంపూ వాడట్లేదండి, వీటిని వాడుతున్నాను. గ్రో ఇండియా, హెల్తీ ఫార్మర్, ఈ రెండింటి కాన్సెప్ట్స్తో మీరు క్లీన్ చేసుకోవాలంటే ఇది సరిపోతుందండి. మీరు తెచ్చుకునే ఆర్టిఫిషియల్ షాంపూస్లో, సింథటిక్ షాంపూస్లో మీరు మన మెనూ చూస్తే దాంట్లోని ఇంగ్రీడియంట్స్ కానీ వాడి చేసిన కాంపోజిషన్స్ కానీ అన్ని కెమికల్స్ ఉన్నాయి. అవసరం లేదనిపించింది. చూసారా, తలతలాడే షైనీగా ఉండే హెయిర్ మీ సొంతం అయిపోయింది. ఇది నేను న్యాచురల్గా షికాకాయ్ రీటాతో చేసిన స్నానం, నా హెయిర్ అండి. థ్యాంక్ యూ.